ఫిబ్రవరిలో అయితే చాలా ఎగ్జైటింగ్ మొబైల్స్ అయితే వచ్చాయి. మార్చ్లో మరింత ఎగ్జైటింగ్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియోలో మార్చ్లో రాబోతున్న టాప్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మార్చ్లో మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A రాబోతుంది. నథింగ్ నుంచి రాబోతున్న మూడో ఫోన్ 1, ఫోన్ 2 తర్వాత ఫోన్ 2A అని కొంచెం డౌన్ గ్రేడ్ వేరియంట్ అయితే తీసుకొస్తున్నారు. ఫోన్ 2కి 6.7 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10-bit AMOLED డిస్ప్లేతో రాబోతుంది. MediaTek Dimensity 7200 Pro చిప్సెట్తో అయితే ఈ ఫోన్ రాబోతుంది. 7200 కొంచెం క్లాక్ స్పీడ్స్ ఇంక్రీజ్ చేసి కొంచెం ట్యూనింగ్ చేసి 7200 ప్రోగా అయితే తీసుకొస్తున్నారు. 4500 mAh లేదా 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో రావచ్చు. లీక్స్ ప్రకారం 45 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. బట్ యాజ్ యూజువల్ ఎప్పట్లాగే వీళ్ళు బాక్స్లో అయితే ఛార్జర్ని ఇచ్చే అవకాశాలు అయితే లేవు. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ 50 MP మెయిన్ సెన్సార్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP మెయిన్ సెన్సార్, GN9 సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, JN1 సెన్సార్ అండ్ ఫ్రంట్ 32 MP సోనీ IMX615 సెన్సార్తో అయితే రాబోతుంది. 114 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ రెగ్యులర్గా ఉన్నట్టు కుప్పలు గ్లిఫ్ లైట్స్ కాకుండా జస్ట్ 3 గ్లిఫ్ లైట్స్తో రాబోతుంది. డిజైన్ అయితే కొంచెం వేరే అనిపించింది. ఫస్ట్ రెండర్స్లో లీక్స్లో చూసినప్పుడు మరీ వర్స్ట్గా అనిపించింది. ఇప్పుడైతే కొంచెం పర్లేదని అయితే అనిపిస్తుంది. జనరల్గా చూడగా మనకి మూవీ హీరోస్ కొన్ని మూవీస్ తర్వాత మంచిగా అనిపిస్తారు కదా, అట్లా ఈ మొబైల్ కూడా అలానే అనిపిస్తుందేమో. మీకు ఎలా అనిపించింది డిజైన్ కమెంట్ చేయండి. మార్చ్ 5th అయితే ఈ మొబైల్ లాంచ్ అవబోతుంది. అరౌండ్ 23,000 to 25,000 రేంజ్లో అయితే రావచ్చు అనుకుంటున్నాను, కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ వివో నుంచి V30 సిరీస్ అయితే రాబోతుంది. మార్చ్ 2nd or 3rd వీక్లో. V30 అండ్ 30 Pro అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. 30 Pro స్పెక్స్ చూస్తే 6.78 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అయితే రాబోతుంది. 2800 nits పీక్ బ్రైట్నెస్, Dimensity 8200 ప్రాసెసర్ అండ్ కెమెరా సెటప్ ఈసారి V30 Proలో ఇంకా బాగుండబోతుంది. మనకి తెలుసు జీస్ లెన్స్ తోటే వీళ్ళైతే తీసుకొస్తున్నారు X100 Proలో. నా ఫేవరెట్ కెమెరా ఫోన్ ఈ ఇయర్ లాంచ్ అయిన అన్నింటిలో X100 Pro. V30 Pro కూడా 40,000 సెగ్మెంట్లో కిల్లర్ కెమెరా ఫోన్ అయితే అవ్వబోతుంది అనేది అయితే నాకు అనిపిస్తుంది. చూద్దాం లాంచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. 50 MP మెయిన్ సెన్సార్ OISతో వస్తుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP టెలిఫోటో లెన్స్, G Saptexతో వస్తాయి 3 లెన్సెస్ కూడా. అండ్ 50 MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అరౌండ్ 40,000లో ఇదైతే రావచ్చు. అండ్ V30ని వీళ్ళు అరౌండ్ 30,000లో అయితే తీసుకురావచ్చు. 30 to 35,000. రెండు కూడా కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని ఎక్స్పెక్టేషన్ అయితే చెప్తున్నాను. V30 స్పెక్స్ చూస్తే డిస్ప్లే సిమిలర్గానే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. ఇందులో కూడా మెయిన్ సెన్సార్ 50 MP OISతో వస్తుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఫ్రంట్ 50 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ ఐకు నుంచి ఐకు Z9. అండర్ 20,000 ప్రైస్ నేలో జెడ్ సిరీస్ మొబైల్స్ అయితే బాగా సేల్ అవుతాయి. అండ్ ఈసారి ఐకు Z7 7Sకి సక్సెసర్గా Z9 అయితే రాబోతుంది. 6.64 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే ఉండబోతుంది. కొన్ని 1.5K రెజల్యూషన్ అని లీక్స్ వచ్చాయి, కానీ నేను అనుకోవడం ఫుల్ HD రెజల్యూషన్ తోటే వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, IMX882 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ మరొక 2 MP యూజ్లెస్ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఈసారి కూడా ఉండే అవకాశాలు లేవు. అండ్ Dimensity 7200 ప్రాసెసర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అరౌండ్ 18,000 to 20,000 ప్రైస్ రేంజ్లో దీన్ని మార్చ్ 12th అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ 12 Plus అయితే వీళ్ళు మార్చ్ 6th తీసుకురాబోతున్నారు. Pro Plus కాదు, 12 Plus. 6.67 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్, Dimensity 750 ప్రాసెసర్, 50 MP సోనీ సెన్సార్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP యూజ్లెస్ సెన్సార్ అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అరౌండ్ 20,000కి దగ్గరగా కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఓపో నుంచి Oppo F25 Pro కూడా ఫిబ్రవరి 29th వస్తుంది. బట్ సేల్కి వచ్చేసరికి మార్చ్ అవుతుంది కాబట్టి ఇంక్లూడ్ అయితే చేశాను. Dimensity 750 ప్రాసెసర్, 6.7 ఇంచ్ 10-bit 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్, 64 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP యూజ్లెస్ సెన్సార్, ఫ్రంట్ 32 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, UFS 3.1 స్టోరేజ్, LPDDR4X RAM. అరౌండ్ 25,000లో వీళ్ళైతే దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆఫ్లైన్లో మాత్రం మంచి సేల్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్. అండ్ Infinix 030 4Gని వీళ్ళు తీసుకొస్తున్నారు. కర్వ్డ్ డిస్ప్లేతో, MediaTek Helio G99 ప్రాసెసర్తో, 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ 108 MP మెయిన్ సెన్సార్, 8 MP లేదా 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 MP యూజ్లెస్ సెన్సార్, ఫ్రంట్ 50 MP కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అక్టోబర్లోనే గ్లోబల్గా లాంచ్ అయింది. బట్ ఇండియాకి మార్చ్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ 13,000 14,000 రేంజ్లో కర్వ్డ్ డిస్ప్లేతో 4G ఫోన్, అది కూడా G99 అయితే తీసుకురావచ్చు. మీరేమంటారు? 13,000 to 15,000 ప్రైస్ రేంజ్లో ఇప్పుడు 4G ఫోన్ కొంటారా?
కమెంట్ చేయండి, లేదా 5Gకి వెళ్తారా. అండ్ నెక్స్ట్ షామీ నుంచి షామీ 14 అయితే గ్లోబల్గా లాంచ్ అయింది. సో ఈ వీడియో షూట్ చేసే టైంకి 14 అల్ట్రా లాంచ్ చేసేసారు. బట్ షామీ 14 మార్చి 7న ఇండియాకి తీసుకొస్తున్నారు. 6.4 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫ్లాట్ OLED ప్యానల్తో వస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 4.0, 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP సో టెలిఫోటో లెన్స్, అండ్ ఫ్రంట్ 32MP కెమెరా, 4500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 14 NFC, స్టీరియో స్పీకర్స్, IP68 రేటింగ్, మెటల్ ఫ్రేమ్తో కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూసే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది. బట్ కాంపాక్ట్ ఫోన్స్ ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ రిక్వైర్మెంటే, బట్ లార్జ్ సేల్స్ అయితే అవ్వవు. స్టిల్ ఇప్పటికీ ఎక్కువ మంది వీడియోస్, క్రికెట్, గేమ్స్, మూవీస్ అంతా ఫోన్లోనే కాబట్టి 6.7 ఇంచ్ వరకు అయితే చాలామంది వెళ్తారు. బట్ కాంపాక్ట్ ఫోన్ చూసే వాళ్ళకైతే ఇది మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో లీక్స్ ప్రకారం 65-70 అని అయితే వినిపిస్తుంది. బట్ నేను అనుకోవడం బిలో 60 వస్తేనే సో మాదిరి సేల్స్ అయితే అవుతాయి అండ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 70 పైన అంటే సో ఎవరు దీని జోలికి అయితే వెళ్ళరు. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F15 వస్తుంది. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్, MediaTek Dimensity 6100 ప్రాసెసర్, LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్, 50MP మెయిన్ సెన్సార్, 5MP అల్ట్రా వైడ్ లెన్స్, 2 MP యూజ్లెస్ సెన్సార్, 13MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో అండర్ 15,000లో అయితే ఈ ఫోన్ రాబోతుంది. సో ఛార్జర్ని అయితే ఇంక్లూడ్ చేయరు. సామ్సంగ్ మొబైల్ కోసం చూసే వాళ్ళైతే దీనికోసం వెయిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 Pro, రియల్మీ 12 Pro Plus ఏదైతే ఉందో దాంట్లో కర్వ్డ్ డిస్ప్లే తీసేసి టెలిఫోటో లెన్స్ తీసేసి సో ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. రిమైనింగ్ స్పెక్స్ అన్ని సిమిలర్గానే ఉంటాయి. 6 Gen 1 ప్రాసెసర్, 6.7 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫ్లాట్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇవి కాకుండా లావా నుంచి లావా బ్లేజ్ కర్వ్ ఏదైతే లావా అగ్ని 2 ఉందో సిమిలర్ డిజైన్ తోటే వస్తుంది. బట్ బ్యాక్ సైడ్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ కాకుండా సో ఐఫోన్ లాంటి కెమెరా కట్అవుట్తో అయితే రాబోతుంది. 6.78 ఇంచ్ 10-bit ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్తో, Dimensity 7050 ప్రాసెసర్, 4700 mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 64MP మెయిన్ సెన్సార్, ఫ్రంట్ 16 MP కెమెరా అండ్ ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. సో దీన్ని కూడా అండర్ 20,000 తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా మోటో ఎడ్జ్ 50 Pro 50-50 ఛాన్సెస్, ఇదైతే ఇండియాకి వచ్చే అవకాశాలు. బట్ ఛాన్సెస్ అయితే మనం కొట్టిపారేయలేం. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో రిమైనింగ్ స్పెక్స్ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. అండ్ రియల్మీ GT5 Pro చాలా రోజుల నుంచి అయితే మనకి వినిపిస్తుంది. బట్ ఇది కూడా 50-50 ఛాన్సెస్. వీళ్ళు తీసుకొస్తారా లేదా తెలియదు. బట్ చెప్పలేము. మార్చ్లో 50% అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డీటెయిల్ స్పెక్స్ GT5 Pro ప్రీవియస్లీ చాలాసార్లు చెప్పాను, ఒకసారి మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. సో ఇవి మార్చ్లో రాబోయే మొబైల్స్, మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే మొబైల్స్. వీటిలో ఏ మొబైల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నిన్న మన ఛానల్లో iQOO Neo 9 Pro, OnePlus 12Rకి సంబంధించి డీటెయిల్ కెమెరా టెస్ట్ వచ్చింది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ 12Rకి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా ఉంది. అండ్ Vivo X100 Proకి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా ఉంది, ఒకసారి అయితే అవి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు హానెస్ట్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ ఒపీనియన్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను.